ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతర తెలంగాణ కుంభమేళ మేడారం సమ్మక్క సారక్క జాతరకు సర్వం సిద్ధమైంది. కుల మతాలకు అతీతంగా కోట్లాది మందిని ఒకే చోటకి చేర్చే ఈ మేడారం సమ్మక్క సారక్క జాతర చూడడానికి చాలా మంది వస్తున్నారు. ఇది నిజంగా చూడడానికి ఒక అద్భుతంగా ఉంది. అయితే ఇది మొక్కులు తీర్చుకోవడమే కాదు, ఇక్కడ పోరాట చరిత్ర గురించి తెలుసుకోవడం, వనదేవత విశిష్టతల గురించి తెలుసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. తెలుసుకుందాం. ముందుగా చెప్పినట్లు జంపన్న వాగులో స్నానం ఆచరించకుండా ఎవరు కూడా గద్దెల దర్శనానికి అయితే వెళ్లరు. అయితే ఇక్కడ చూస్తున్నట్లయితే మొత్తం ఏర్పాట్లన్నీ కూడా భక్తులకి సంబంధించి చాలా వైభవంగా చేశారన్నట్లు కనిపిస్తుంది. ఎప్పుడూ లేనంత విధంగా ప్రభుత్వం ఎంతో ప్రత్యేక దృష్టి సారించి కూడా ఈ ఏర్పాట్లు చేసినట్లు కూడా కనిపిస్తుంది. ఒకసారి ఈ జంపన్న వాగు దగ్గర సిచ్యువేషన్ చూసినట్లయితే మొత్తం ఇప్పుడు మార్నింగే కాబట్టి ఇంకా తక్కువ మంది జనం ఉన్నారు. ఇంకా ఎక్కువ మంది జనం వచ్చే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి వాగులోకి ఒకేసారి అంతమంది వెళ్ళడం వల్ల ప్రమాదాలు జరిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అక్కడక్కడ ఇలా వాటర్ ఫౌంటైన్స్ లాగా ఏర్పాటు చేశారనమాట. ఈ వాటర్ ఫౌంటైన్స్ ద్వారా అయితే ఎవరైతే భక్తులు లేదంటే ఆడవాళ్ళు వెళ్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా స్నానం ఆచరించవచ్చు. సో ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు, ఆల్రెడీ స్నానం ఆచరించేసి ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. హలో అండి. హలో అండి. ఎక్కడి నుంచి వచ్చారండి? మాది పాల్వంచ, కొత్తగూడెం డిస్ట్రిక్ట్. ఓకే. ఎప్పుడు జరుపుకుంటారా ఈ జాతరని? ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? ఇప్పుడు జరుపుకుంటాం. ప్రతి ఇయర్ 2 years కి ఒకసారి ఈ సమ్మక్క సారక్క దగ్గరకు వచ్చి ఇంటికి దగ్గర చేసుకొని వచ్చి మళ్ళీ జాతర టైంకి ఇక్కడికి వచ్చి ఇక్కడ చేసుకుంటాం. ఇక్కడ చేసుకొని మా మనవడిది తల నీలాలు జంపన్న వాగులో ఇచ్చినాము. ఆ మొక్కుండే ఇంటి దగ్గర మేకను కోసేసుకొని ఆ ఈయనెత్తు బంగారం మా అల్లుడు ఎత్తుది, మా బిడ్డ ఎత్తుది, ముగ్గురు ఎత్తు బంగారం ఇచ్చి తీసుకొని వచ్చి ఇప్పుడు అమ్మవారికి అప్పచెప్పడానికి వచ్చినాం. ఇక్కడ స్నానాలు చేసుకొని జంపన్న వాగులో కొత్త బట్టలు వేసుకొని ముగ్గురు ఈ జంపన్న వాగులో స్నానాలు చేశారు. మళ్ళీ వేరే బట్టలు కట్టుకొని ఆ బట్టలతోటి బంగారం తీసుకొని వెళ్ళి అమ్మవారికి దర్శనంకి అప్పచెప్పి మొత్తం మొక్క అప్పచెప్పుకొని ఇక వెళ్తాం. ఆ జాతర టైంకి జనాలు బాగుంటారని మేము ఇవాళ రావడం జరిగింది. భయపడి ప్రతి సంవత్సరం ఇలానే వస్తారా? ప్రతి ఇయర్ మేము మా ఫ్యామిలీ మొత్తం వస్తాం. ఇప్పుడైతే బంగారం అంటున్నారు కదా, ఈ బంగారం ని ఎన్ని రోజులు మీరు ఉంచుతారు? అంటే ఆ బెల్లంని అంటే జాగ్రత్తగా ఉంచాలి, ఇక్కడ కొనే ఛాన్స్ కూడా ఉంది. మీరు ప్రత్యేకంగా మీ ఇంటి దగ్గర నుంచి తీసుకొస్తారా? ఇక్కడ ఇంటి దగ్గరే వాళ్ళ ఎత్తు బంగారము, వాళ్ళు ఎంత వెయిట్ ఉంటారో అంత వెయిట్ బంగారాన్ని మా అల్లుడిది, కూతురుది, మనవడిది ముగ్గురు ఎత్తు బంగారాలు ఇచ్చి దాంట్లో సగం ఇక్కడికి పట్టుకొచ్చి మళ్ళీ అమ్మవారికి గద్దెల దగ్గర వేసి దాన్ని మళ్ళీ కొంచెం అమ్మవారి దగ్గరది కొంచెం తీసుకొని వెళ్ళి మా ఇంట్లో దగ్గరది కలిపి మళ్ళీ మా చుట్టుపక్కల వాళ్ళందరికీ దాన్ని తిరుగువారం ప్రసాదం లాగా తిరుగువారం వెళ్ళి అందరికి పంచుతాం అన్నమాట. అట్లా చేస్తాం. మేము ఇక్కడ 20 సంవత్సరాల నుంచి పెడుతున్నాం. మేము ఇక్కడ వేడి నీళ్ళు ఈ రెంట్ ఇస్తాం కాబట్టి అన్నీ అమ్ముకోవాలని ఇక్కడికి వచ్చి జాతరలో సంబరంగా మా బిజినెస్ నడుతుంది. మాకు కూడా సంబరం అనిపిస్తుంది. వేడి నీళ్ళు అమ్ముతాం, టిఫిన్, చాయ్, కూల్ డ్రింక్స్ అన్నీ అమ్ముతాం. ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం అమ్ముతాం. ఇక వాళ్ళని పొజిషన్ బట్టి 30 రూపాయలు 20 రూపాయలు పిల్లలకి అట్లా తీసుకుంటారు. అంటే చాలా ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కరి కాడికి 10 మంది అట్లా వచ్చేస్తారు. చాలా ఉన్నాయి. మొత్తం షాపు వాళ్ళందరూ ఇక్కడ వాగొట్టుకున్న వాళ్ళందరూ చేస్తున్నారు. ఒక లెక్క కోసం అంటే మినిమం 200 మంది 500 మంది దాకా చేస్తారు. ఏ గుడికి వెళ్ళినా విగ్రహాలుంటాయి, పూజలుంటాయి, పూజారులుంటారు, భక్తితో ప్రసాదాలు కూడా పంచుతూ ఉంటారు. కానీ మేడారం జాతర అంటే ఆ లెక్కే వేరు. మేడారం జాతర చాలా అంటే చాలా విశిష్టం. 2 సంవత్సరాలకి ఒకసారి వచ్చే ఈ జాతరలో పాల్గొనడానికి కోట్లాది మంది వస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఆదివాసీలు ఈ జాతర జరుపుకుంటారు అని చెప్పేసి ఒక స్టిగ్మా అయితే ఉంది. కానీ కానే కాదు. తెలంగాణ మొత్తం, ఆంధ్ర మొత్తం,
దేశ నలుమూలల నుంచి చాలా మంది మొత్తానికి ఇక్కడికి వస్తారని కూడా చెప్పుకుంటారు. ఎందుకంటే ఆదివాసీలు మూలవాసులు అని చెప్పేసి, మూలవాసులు అంటే భూమిపుత్రులు, భూమికి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా చాలా అంటే చాలా ఒక సెలబ్రేషన్ లాగా చేసుకుంటారు. కాబట్టి ఆదివాసీలకి సంబంధించిన అన్ని వృత్తులు కానీ లేదంటే వాళ్ళకి సంబంధించిన అన్ని కూడా మనకి వెనకాల చూసినా కూడా ఒక డిస్ప్లే లాగా కనిపిస్తూ ఉందన్నమాట. మేడారం వచ్చిన వాళ్ళు జాతరలో పాల్గొనాలి అనుకున్న వాళ్ళు ముందుగా జంపన్న వాగులో స్నానం ఆచరించిన తర్వాత ఈ వే గుండానే అంటే ఈ దారి గుండానే గద్దెలను అయితే చేరుకుంటారు. మేడారంలో జరుగుతున్న సమ్మక్క సారక్క ఎక్కడైతే ఇక్కడ గద్దెల్ని ఏర్పాటు చేస్తారో అక్కడే మనం ప్రస్తుతం ఉన్నాం అనమాట. ఇది చిన్న బ్రేక్ అని అనుకోవచ్చు. ఆ బ్రేక్ టైంలో మనం ఇక్కడికి వచ్చామన్నమాట. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ ఎవరైతే వర్క్ చేశారో వాళ్ళందరూ కూడా అమ్మవారికి ఇక్కడ వాళ్ళ ప్రసాదంగా భావించి దండాలు పెట్టుకుంటున్నారు, ఆశీర్వాదం కోసం చూస్తున్నారనమాట. ఇక్కడ చాలా అంటే చాలా మంది భక్తులు వచ్చారు. వీళ్ళందరికీ కూడా దర్శనం దొరకాలి అంటే కనుక ప్రతి ఒక్కరు క్యూ లైన్లో రావాలి. కాబట్టి ఒక్కొక్కళ్ళు అందరూ కూడా చాలా పెద్ద క్యూ లైన్ అయినా కూడా ఎంతోసేపు వేచి ఉంచి ఇక్కడ వరకు వచ్చి సమ్మక్క సారమ్మ గద్దెలను అయితే ఆశీర్వాదం తీసుకుంటున్నారు. అయితే కొంతమంది ఉన్నారు, వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. ప్రస్తుతానికైతే ఇక్కడ చాలా అంటే చాలా రష్గా ఉంది. అయినా కూడా ఇక్కడ దర్శనం ఇంపార్టెంట్ కాబట్టి, ఆశీర్వాదం ఇంపార్టెంట్ కాబట్టి అందరు ఇక్కడికి రావడం జరిగింది. మాటలు వింటుంది కానీ తగ్గుద్ది 2-3 మళ్ళా ఈ సంవత్సరం పండుగ లోపు అవుతుంది. బంగారం పెట్టి ఏటపోతులు సమ్మక్క సారక్కను కోయాలి. మేము ప్రతి సంవత్సరం గత 14 సంవత్సరాలుగా మన ప్రపంచ పర్యావరణ సంస్థ ఆధ్వర్యంలో మేడారం మహాజాతర సందర్భంగా ప్లాస్టిక్ రహిత మేడారం నిర్వహించాలని, కాలుష్య రహిత మేడారం నిర్మాణం జరగాలని చెప్పేసి ఈ విధంగా జూట్ బ్యాగుల్ని, క్లాత్ బ్యాగుల్ని పంచడం జరుగుతుంది. మీ అందరికీ తెలుగు 360 ద్వారా చెప్పేది ఏంటంటే రాబోయే రోజులలో మేడారం ఇంకా మహాజాతర ఇంకా నిరంతరం జరగబోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ అడవిలో దయచేసి ఎవరు ప్లాస్టిక్ వాడొద్దు. ఇక్కడ నుండి జంతువులని, ఇక్కడ నుండి జీవులని, ముఖ్యంగా ఇక్కడ ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దు. అడవి అంటేనే ప్రకృతి, ప్రకృతి అంటే మేడారం భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయి యునెస్కో గుర్తింపు పొందబోతుంది. కాబట్టి దానికి మనం నీట్ గా ఉండాలి. గతంలో రామప్పకి ఎట్లయితే యునెస్కో అవార్డు వచ్చిందో, యునెస్కో గుర్తించిందో, తొందరలో మేడారం కూడా యునెస్కో గుర్తింపు పొందబోతుంది. కాబట్టి మీ ద్వారా చెప్పేది ఏంటంటే ఈ 4 రోజుల వరకు కూడా ప్లాస్టిక్ వాడొద్దు. ప్లాస్టిక్ వాటర్ బాటిల్, ప్లాస్టిక్ సీసాలు, ప్లాస్టిక్ విచ్చలవిడబడదని తెలియజేస్తున్నాను. సమ్మక్క సారలమ్మ అంటేనే ప్రకృతిని అడవి. కాబట్టి అడవి లేకపోతే మన బతుకులేదని తెలుపుతా ఉన్నాను. మీ అందరికీ ప్రపంచ పర్యావరణ సంస్థ మేడారం శుభాకాంక్షలు చెప్తా ఉన్నాను. సమ్మక్క సారక్క జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. కోయ గిరిజనులే కాకుండా, ఆదివాసీలే కాకుండా దేశ నలుమూలల నుంచి ఇక్కడికి ఎంతో మంది భక్తులు వస్తున్నారనమాట. కాకపోతే సమ్మక్కకి సంబంధించిన స్టోరీ గురించి కానీ, చరిత్ర గురించి కానీ, ఆ పోరాట చరిత్ర తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. మనతో పాటు ప్రస్తుతం ఉన్నారు కోయ కొక్కెర రమేష్ గారు. సమ్మక్క గారికి అంటే పూజలు నిర్వహిస్తూ ఉంటారు కదండి. సో అసలు మాకు చరిత్ర తెలుసుకోవాలని ఉంది, మీరు దాని గురించి చెప్పగలరా? మరి శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర అనగానే మరి గిరిజన జాతర. మరి కాకతీయ కాలంలో మరి పోరాడి సాధించినటువంటి శ్రీ సమ్మక్క, మరి చంద వంశస్థులు, మరి కొక్కెర వంశస్థులు, సిద్ధమైన వంశస్థులు, వారి యొక్క కులదేవత అయినటువంటి శ్రీ సమ్మక్క సారక్క మరి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి మాఘ శుద్ధ పౌర్ణమి నాడు శ్రీ సమ్మక్క తల్లి చిలకలగుట్ట నుండి మరి వచ్చి మరి గద్దెలపై ప్రతిక్షేపించడం జరుగుతుంది. ముఖ్యంగా జాతర వచ్చేసి మరి 4 ఘట్టాలుగా చెప్పవచ్చు. 4 వారాలు, నెల రోజులు. అంటే మొదటి వారం గుడి మెలిగే పండుగ, రెండో వారం మండ మెలిగే పండుగ, మూడో వారం శ్రీ సమ్మక్క సారలమ్మ గోవిందరాజు పగడిద్దరాజు 4 దేవతలు మరి గద్దెల వెలపై ప్రవేశించేటువంటి సందర్భం. అలాగే చివరి వారం మరి తిరిగి జనం నుండి వనానికి ప్రవేశం, అంటే తిరుగు వారం చేస్తాం. మరి దేవతలన్నీ కూడా మళ్ళీ మొదటి ఆయా స్థానాలకు వెళ్ళేటువంటి సందర్భం. ఇలా చెప్పుకుంటూ పోతే 4 వారాలు 4 ప్రత్యేకమైనటువంటి రోజుగా చెప్పవచ్చు. మరి ఆసియాలోని అతిపెద్ద జాతర శ్రీ సమ్మక్క సారక్క జాతర. మరి నేడు ఒకప్పుడు ఈ గుడి ఉండేది కాదు, కేవలం మట్టి గద్దెలతో ఉండేటువంటి సందర్భం. ఎప్పుడైతే గవర్నమెంట్ 1976లో మరి ప్రవేశపెట్టినరో అప్పటి నుండి కొంత నిధులు కేటాయించి
మరి అభివృద్ధి పేరుతోటి ఈరోజు ఆసియాలోనే మరి అన్ని రాష్ట్రాల నుండి దేశాలకు మరి శ్రీ సమ్మక్క సారలమ్మ అంటే దేవతలు అనేటువంటి మెసేజ్ ఇన్ఫర్మేషన్ అంతవరకు వెళ్ళిందంటే ఈరోజు చెప్పవచ్చు. మరి గత జాతరకు ఈ జాతరకు చాలా భేదాలు ఉన్నాయి. మరి గత జాతరకు చూసుకున్నట్లయితే ఆ విధంగానే ఉండేటువంటి గద్దెలు. మరి ఈ సంవత్సరం 2026 మన రాష్ట్ర ప్రభుత్వం ఇటు పూజారుల సమక్షంలో చాలా మీటింగులు పెట్టేసి మరి భక్తుల దృష్ట్యా శ్రీ సమ్మక్క సారలమ్మ గోవిందరాజు పగిడిద్దరాజు దేవతలు దర్శించుకునే క్రమంలో ట్రాఫిక్ ప్రాబ్లం అవుతున్న ఉద్దేశంతో 4 గద్దెలు ఒకే వరుసలో ఉండే విధంగా పూజారులు ఒప్పుకున్న తర్వాత మన రాష్ట్ర ప్రభుత్వం దాని యొక్క మాస్టర్ ప్లాన్ చేసి 251 కోట్లు ఖర్చు పెట్టి ఈరోజు మరి మనం చూసినటువంటి ఈ అభివృద్ధి మరి కొన్నేళ్ళ డైరెక్ట్ మన సీఎం రేవంత్ రెడ్డి గారే దీన్ని వచ్చేసి 100 ఏళ్ల చరిత్ర అంటే మా సంస్కృతి సాంప్రదాయాలు మా విలువలు కట్టుబాట్లు మా బొట్లు అన్నీ కూడా మరి శిలాపలకలపై చెక్కించి మరి 100 ఏళ్ల చరిత్ర ఉండే విధంగా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. చాలా అద్భుతంగా ఉంది. ఏదేమైనప్పటికీ కొన్ని ఉంటాయి లోటుపాట్లు, అవి చూసుకున్నట్లయితే మరి అభివృద్ధి చాలా జరిగింది. ఇప్పుడు 2 సంవత్సరాలకి ఒకసారి వచ్చే ఈ జాతరకి ఎంతో మంది వస్తారు, ఎన్నో ప్లేసెస్ నుంచి వస్తూ ఉంటారు కదండి. ఇప్పుడు భక్తుల తాకిడి ఏ విధంగా ఉండబోతుంది? అండ్ మీరు ఎవ్రీడే పూజ చేస్తూ ఉంటారు, ఇప్పుడు పూజ చేసే అవకాశం లేనట్లుగా కూడా కనిపిస్తుంది, ఎందుకంటే అంత ప్రవాహం ఉంది, భక్త ప్రవాహం కనిపిస్తుంది. సో దాని గురించి ఏమంటారు? ఓకే, 2 సంవత్సరాల కోటి ఉండే జాతర. మరి ఈసారి చూసుకున్నట్లయితే ఈసారి మేడారం సమ్మక్క సారలమ్మ విగ్రహాలు దేవతలు అన్నీ మార్చారట. చూడాలనేటువంటి సంతోషంతో ఈసారి ముందే తాకిడి జరిగింది. గత జాతరలో చూసుకుంటే 1,50,00,000 భక్తులు వస్తే ఈసారి 1,80,75 నుండి 80 లక్షలు, ఇంకొక 20-25 లక్షల మంది భక్తులు వచ్చేటువంటి సందర్భం. దానికంటే ముందే భక్తుల రద్దీ బాగా పెరిగింది. మేము పూజా క్రమంలో కొంత ఇబ్బంది పడుతున్నాం, అయినప్పటికీ వాళ్ళ దృష్ట్యా మాకు సహకరించినటువంటి భక్తులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పవచ్చు. వాళ్ళని దర్శించుకుంటూ మేము ఎప్పుడు కూడా మరి డెవలప్మెంట్ అభివృద్ధి పేరుతోటి భక్తులకు ఇబ్బంది కలిగలేదు. పూజ బరాబరి జరిగేది, వాళ్ళు మాకు సహకరించేది. అయినప్పటికీ మరి రాష్ట్ర ప్రభుత్వం 100 రోజుల ప్రణాళిక అంటే అది చాలా ఇంత ప్రకటిగా ఇంత తక్కువ టైంలోనే ఇంత ఎక్కువ డెవలప్మెంట్ చేసి మరి నిరూపించుకోవడం జరిగింది. కాబట్టి అటు భక్తులు కూడా సహకరించారు. మా పూజా కార్యక్రమానికి అడ్డంకులు ఏం లేవు, వాళ్ళు కూడా అర్థం చేసుకొని మా పూజా కార్యక్రమం జరిగి వాళ్ళకు, ఎందుకంటే మరి కేవలం మన జిల్లా నుండే కాదు, రాష్ట్రాల నుండి, దేశాల నుండి, ఆసియాల నుండి వచ్చేట కొన్ని ఖండాల నుండి వచ్చే భక్తులు మరి అంత దూరం నుండి వచ్చి సమ్మక్క తల్లిని మొక్కించుకునే క్రమంలో వాళ్ళకు కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా చేశాము. వాళ్ళ భక్తి, వాళ్ళ ఇంతమంది రావడానికి కారణం ఏంటంటే నమ్మకం. మళ్ళీ అలాగే పిల్లలు పుట్టగా ఉన్నా కూడా దాని యొక్క నమ్మినట్లయితే చాలా అద్భుతంగా రిజల్ట్ ఉంది కనుకనే ఈరోజు భక్తులు వాళ్ళ నమ్మిన కోరికలు తీర్చుతుంది కనుకనే ఇంతమంది మరి దర్శించుకోవడం జరుగుతుంది. వస్తారు, ఇంకా వస్తారు. ఎంతమంది వచ్చినా కూడా ఒకేసారి 10,000 మంది భక్తులు మరి దర్శించుకునేటువంటి మరి గుడి డెవలప్మెంట్ చేశాము, అభివృద్ధి చేశాము, పునర్నిర్మాణం చేశాము. చాలా చక్కగా అన్ని వసతులు అన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయని చెప్తాను. శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరకి సారలమ్మ ప్రధాన పూజారిని అయిన నేను కాక వెంకటేశ్వర్లు ముఖ్యంగా 2026 పురస్కరించుకొని జనవరి 28, 29, 30, 31 తారీఖుల జరిగే ఈ మహాజాతరకు కన్నెపల్లి గ్రామం నుండి శ్రీ సారలమ్మ దేవతని మేడారం సమ్మక్క గద్దెలపైకి తీసుకురావటం జరుగుతుంది. ఆ క్రమంలో పోలీస్ శాఖ వారు, ఉన్నత అధికారులు, మినిస్టర్స్ కానీ, కలెక్టర్స్ కానీ అందరూ సమన్వయంతో అక్కడికి అమ్మవారి కన్నెపల్లి గుడి వారికి రావటం జరుగుతుంది. అక్కడి నుంచి రోప్ పార్టీ ద్వారా అమ్మవారిని డోలు వాయిద్యాల సప్పులతోటి, తూతు కొమ్మలతోటి అమ్మవారిని తీసుకొని మేడారంలో ఉన్నటువంటి సమ్మక్క గుడికి తీసుకుపోవటం జరుగుతుంది. అదే క్రమంలో కొండాయి గ్రామం నుండి గోవిందరాజు రావటం జరుగుతుంది, పూనుగొండ నుండి పడిగిద్దరాజు రావటం జరుగుతుంది. ఈ 3 దేవతలు తల్లి సమ్మక్కలో ఉన్న గుడి దగ్గరికి పోవటం జరుగుతుంది. 12 గంటల వరకు 4 దేవతలు మన సమ్మక్క గద్దెపైకి సమ్మక్క రావటం జరుగుతుంది, సారలమ్మ గద్దెపైకి సారలమ్మ రావటం జరుగుతుంది, గోవిందరాజు గద్దెపైకి గోవిందరాజు రావటం జరుగుతుంది, పడిగిద్దరాజు గద్దెపైకి పడిగిద్దరాజు రావటం. తెల్లారి 4 గంటలకు వనము తీసుకొని రావటం జరుగుతుంది గుట్టపై నుంచి.
తదుపరి వడ్డారాలు అంటే కుండలు, పసిడి కుండలు తీసుకురావటం జరుగుతుంది. మళ్ళీ 29 సాయంత్రము చిలకలగుట్ట నుండి సమ్మక్క తల్లిని తీసుకొని రావటం జరుగుతుంది. తీసుకొని వచ్చి అమ్మవారి గద్దెపై ప్రతిష్ఠించడం జరుగుతుంది. తదనంతరం మొక్కుబడులు జరగటం జరుగుతుంది. శనివారం వనప్రవేశం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రభుత్వ విషయానికి వస్తే గత ప్రభుత్వాలు ఎన్నో, ఈ ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో గతంలో ఉంది, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, టీడీపీ ప్రభుత్వం, ఇవన్నీ కూడా వాళ్ళకు తోసిన ప్రకారంగా కొన్ని చేసుకపోయినాయి. కానీ పిసిసి అధ్యక్షునిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మన ముఖ్యమంత్రి గారు, ప్రజాప్రభుత్వం ఏర్పడిన ముఖ్యమంత్రి గారు ఇక్కడికి పాదయాత్ర, ఇక్కడి నుంచి అమ్మవారి గద్దెల నుంచి పాదయాత్ర నిర్మించడం జరిగింది. అందులో భాగంగా అమ్మవార్లకు ఆయనకు ఆశీర్వాదంగా ప్రజాప్రభుత్వాన్ని కట్టుబెట్టడం జరిగింది. మా నమ్మకము పూజార్లుగా. తదనంతరం అతను నేను అమ్మవార్లకు ఏదైనా ఒకటి చేయాలి అనే ఒక దృఢ సంకల్పంతో ముందుకు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ములుగు జిల్లా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మా ఆడబిడ్డ పడసు, మా ఆడబిడ్డ మంత్రి సీతక్క గారు, ఎందుకంటే ఆదివాసీల ఏల్పుల యొక్క దేవతలు సమ్మవ, సారవ, గోవిందరాజు, పడిగిద్దరాజులు కాబట్టి మా కుటుంబాలలో పుట్టినటువంటి ఆమెకు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రిలో చోటు దొరకడం జరిగింది. ఆ క్రమంలో పక్కకు ఉన్నటువంటి పడిగిద్దరాజు, గోవిందరాజు గద్దెలని స్ట్రేట్గా భక్తులకు అనుసంధానంగా మంచిగా దర్శనం ఇచ్చే విధంగా నిర్మించటం జరిగింది. ఆ కోరికను నిర్మించటం జరిగింది. కాబట్టి ఇవన్నీ ముఖ్యమంత్రి దగ్గర చర్చించి తర్వాత మేము పూజారులం అందరినీ ఏకం చేసి ఈ విధంగా నిర్మిస్తాం, బాగుంటుంది అని చెప్పి మా యొక్క సలహాలు సూచనలు తీసుకొని ముఖ్యమంత్రి గారు ఈ పెద్ద మా యొక్క చరిత్ర అంటే అతిత్వం, మా యొక్క కట్టుబొట్లు, మా యొక్క గుడ్డలపై ఉన్నటువంటి బొమ్మలు, మా చెట్టు పుట్ట, ఇవన్నీ జంతువులు, ఇవన్నిటినీ ఈ యొక్క రాతి బండలపై వేసి ఇవాళ వచ్చే భక్తులకి, కోట్లాది భక్తులకు దర్శనం ఇచ్చేలాగా అన్ని పకడ్బందీగా నిర్మించటం జరిగింది. ఒక్కొక్క స్తంభం ఆటిపై కూడా ఉన్నటువంటి ఆ యొక్క చెక్కబడినటువంటి ఒక ఆదివాసుల యొక్క అస్తిత్వాలు ఇలా 4 మూలల నుంచి వచ్చే భక్తులకు అబ్బురపరిచేలా కనపడుతున్నాయి. అదేవిధంగా క్యూ లైన్స్ కానీ, రోడ్లు కానీ, కూడల్లో ఉన్నటువంటి మంచి అనుసంధానం ఇచ్చే ఆదివాసీల యొక్క నృత్యాలతోటి కానీ, జంతువులతో కానీ, పడిగ బొమ్మలతోటి కానీ అన్నీ నిర్మించటం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో రావటం జరుగుతుంది. ఎందుకంటే ఏటా పెరుగుతుంది కాబట్టి ఈ యొక్క ఏదైతే ఇప్పుడు ఈ నిర్మించిందో ఇది ఆల్రెడీ ఒక 3-4 నెలలకు ముందే యావత్ భారతదేశానికి తెలిసిపోయింది. ఈ విధంగా ఈసారి అమ్మవార్ల కట్టడాలు ఉంటాయి కాబట్టి భక్తులు చూడటానికి, మన అమ్మవార్లను దర్శించుకోవటానికి చాలా అధిక సంఖ్యలో రావటం జరుగుతుంది. దీనికి పోలీస్ శాఖ వారు ఎక్కడైనా అన్ని రకాలుగా ఏర్పాటు ప్రభుత్వం నిర్మిస్తుంది. పోలీస్ శాఖ వాళ్ళు అడుగడుగున ఉండి భక్తులకు ఎలాంటి సంఘటనలు జరగకుండా చూసుకుంటూ ఆనవాయితీగా వస్తున్నటువంటి అంటే ఇప్ప చెట్టు ఉంటుంది. అమ్మవారికి మేము ఇప్పసార చేస్తాం. ఇప్పసారలో ఇంత బెల్లం కలిపి ఆ విధంగా మేము అమ్మవారికి చేయటం జరుగుతుంది. అది మళ్ళీ ఆ యొక్క బెల్లంగా అంటే ఆడ పెట్టుతాం కాబట్టి అది బంగారంగా మారిపోతుంది. ఆ విధంగా మేము అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. ఇంకా పసుపు బండారి ఉంది. ఇప్పుడు 2 కలుపుతూనే బండారి అవుతుంది. అమ్మవార్లు ఒక ఆలోచన ఏంటంటే కనపడని ఒక అమ్మవారు ఉన్నటువంటి చెట్టు మూలికనే ఈరోజు గద్దెపై నిర్మించడం జరిగింది. దాని యొక్క ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు అమ్మవారు దాని కింద ప్రత్యక్షమైంది కాబట్టి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పీడలు, పిశాచాలు, ఏయన్నా దెయ్యాలు, భూతాలు ఆ దగ్గర పట్లకు రావు అనేది అమ్మవారి యొక్క ఆలోచన మేరకే ఈరోజు ఆ స్తంభాలు వేయటం జరిగింది. అక్కడికి భక్తులు వస్తారు కాబట్టి వాళ్ళ మీద ఉన్న పీడలు కానీ, వాళ్ళకున్న కోరికలు కానీ అవన్నీ అమ్మవారు సేవించి ఆ పసుపు బండారినే వాళ్ళకి ఇస్తూ, మనం ఉన్నటువంటి పూజార్లం వాళ్ళకి ఇస్తూ పంపించటం జరుగుతుంది. దాన్ని ఆ ఇంటిలో పెట్టుకొని, వాళ్ళ గుడిలో పెట్టుకొని పూజించుకొని, వాళ్ళకు జ్వరాలు ఏమైనా వచ్చినప్పుడు, బాధలు ఉన్నప్పుడు అమ్మని తలుసుకొని బొట్టు పెట్టుకుంటే వాళ్ళకున్న
ఏదైతే ఉన్నాయో అవి తొలగిపోవడానికి ఆస్కారం ఉంటుంది. మేడారం సమ్మక్క సారక్క జాతరలో భక్తులు ఎంతో ముఖ్యంగా ఇచ్చే మొక్కుబడులన్నీ కూడా ఇక్కడే జరుగుతున్నాయి. తులాభారంలో బంగారం వేసి అక్కడ వాళ్ళ మొక్కులు చెల్లిస్తూ ఉంటారు. మనతో పాటు కొంతమంది ఉన్నారు. వాళ్ళ నమ్మకం ఏంటి, ఈ మొక్కుబడి చెల్లించడం వెనుక వాళ్ళు ఎన్ని ఇయర్స్గా ఫాలో అవుతున్నారో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. హలో అండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. వీఆర్ ఫ్రమ్ సుచిత్ర. సో 2 yearsకి ఒకసారి ఫెస్టివల్ వస్తుంది కాబట్టి మేము ఇప్పుడు లీవ్ తీసుకొని ఆ అమ్మవారి కోసం వచ్చాం. అంటే మా కోసం కూడా 2 years కాబట్టి సో లీవ్ తీసుకొని చూడాలి. మా ఇంటి దేవత సమ్మక్క సారక్క. సో అందుకని మా మొక్కులు అప్పు చెప్పుదామని ఇక్కడికి వచ్చాము. అంటే అందరూ ఫ్యామిలీ మొత్తం అందరూ కూడా మోస్తున్నారు కదా, ప్రతి ఒక్కళ్ళు మొక్కుకున్నారా? అవును, అంటే ఇంట్లో పెట్టి ఇంట్లో పూజ ఇచ్చిన తర్వాత ఇది అక్కడ అమ్మవారికి అప్పచెప్పి అక్కడి నుంచి ఇంటికి తీసుకెళ్తాం అనమాట. దీన్ని బంగారం అంటారు, బెల్లంని. సో అందుకని ఇది ఇంటికి తీసుకెళ్ళి అక్కడ పంచుతాం అనమాట. మా మమ్మీ. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారండి? ఇప్పుడు ఎంతో ప్రముఖంగా చెప్పుకుంటూ ఉంటారు జాతర గురించి, మీరు ఎలా చెప్తారు? మేము చాలా సంతోషంగా చెప్తాము. ఎప్పటి నుంచో వస్తున్నాం, మేము గత 25 సంవత్సరాల నుంచి వస్తున్నాము. సమ్మక్క సారలమ్మ అంటే మా ఇంటి దేవత, మాకు ఇష్టమైన దేవత. అందుకని మేము ఇంట్లో పండుగ చేసుకొని అమ్మవారికి ఒడిబియ్యము మేకతో పండుగ చేస్తాం, బంగారం అప్పచెప్తాం, మళ్ళీ జాతరకు వచ్చి అన్ని అప్పచెప్తాం అమ్మవారికి. చాలా సంతోషం. మేము 25 సంవత్సరాల నుంచి వస్తున్నాం. 25 సంవత్సరాల నుంచి జాతరకు వస్తున్నాము. వచ్చిన ప్రతిసారి అమ్మవారికి బంగారము ఒడిబియ్యం అప్పచెప్పి పోతాం. మంచిగా అనిపిస్తుంది. గవర్నమెంట్ మంచిగా చేసింది, ఏర్పాట్లు అన్ని బాగా చేసినారు. మంచిగా అమ్మవారి గద్దె దగ్గర అయినా అంత బాగా అయినాయి. అప్పటికిప్పటికి పోయిన 2 ఏళ్ళ కింద ఇప్పటికి మంచిగా అయింది. సంతోషం అనిపిస్తుంది అన్ని చూస్తుంది. ఎత్తు బంగారం అంటూ మీ వైఫ్ మీకోసం బంగారం ఎత్తారు. మీరు ఇప్పటి వరకు తులాభారంలో కూర్చోడం కూడా చూసాము. ఎలా ఫీల్ అవుతున్నారు అండ్ ఈసారి ఎలా సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నారు ఈ జాతరలో? చాలా సంతోషం అండి. ఈ యొక్క మీరు చేసిన అభివృద్ధి పనులు చాలా బాగున్నవి. ఎందుకంటే గతం మేము 10-15 సంవత్సరాల నుంచి ఇంత అభివృద్ధి లేదు, కానీ ఈ సంవత్సరం రేవంత్ రెడ్డి హయాంలో చాలా అభివృద్ధి ఉంది. సీతక్క కూడా చాలా ముందుండి పనులను చేసి చక్కగా చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎంతో వైభవంగా జరుపుకునే సమ్మక్క సారక్క గురించి, సమ్మక్క అసలు గద్దెపైకి ఎలా వస్తుంది అన్న విషయం మాత్రం చాలా మందికి తెలియదు అనమాట. అయితే కుంకుమ భరణి రూపంలో చిలకలగుట్టు అనే ప్రాంతంలోనే అమ్మవారు ఉంటారు, అక్కడి నుంచి తీసుకొని వస్తారని కూడా మనకి తెలిసింది. అయితే ఆ సమయంలో గాలిలో నెమలి పించం గాని లేదంటే ఏదో ఒక అద్భుతమైన ఒక సంకేతం అయితే కనిపిస్తుందని ఇక్కడ గిరిజనులు ఖచ్చితంగా నమ్ముతూ ఉంటారు. అంతేకాకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత వడ్డరులు అంటారనమాట. ఎవరైతే పూజిస్తారో ఆ పూజలు అందుకునే ఆ పూజారులు ఎవరైతే ఉంటారో ఆ పూజారులు అందరూ కూడా ఎంతో నిష్ఠగా అమ్మవారిని ఇక్కడికి ఆహ్వానిస్తారు. ఇక్కడికి వచ్చే భక్తులు అమ్మవారికి బంగారాన్ని ఇస్తామని మొక్కుకుంటూ ఉంటారు. అయితే బంగారం అంటే 24 క్యారెట్ల బంగారం కాదు, కనీసం 22 క్యారెట్ల బంగారం కూడా కాదు, మన నోరికి తీపి రుచినిచ్చే బెల్లం అనమాట. ఈ బెల్లాన్ని ఇక్కడ తమ బరువుతో తూకం వేసి ఈ తులాభారం తూగిన తర్వాత దీన్నే మొక్కుబడిగా చెల్లిస్తూ ఉంటారు. ప్రస్తుతం నేను ఇక్కడే కూర్చొని ఉన్నాను. ఎంత కూర్చున్నా కూడా ఇది కిందకి దిగదనమాట. అంటే బెల్లం వేసే కొద్దీ బ్యాలెన్స్ అంటూ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి నాకన్నా ఎక్కువగా ఉండటం వల్ల అది లెగవడం లేదు. అండ్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కొక్కళ్ళు వాళ్ళ మొక్కుబడి చెల్లించడం కోసం వాళ్ళ పిల్లల్ని ఇక్కడ కూర్చోబెట్టడం, లేదంటే వాళ్ళే ఇక్కడ కూర్చోవడం, మొక్కుబడి ఎవరి పేరు మీద అయితే ఉంటుందో వాళ్ళు ఈ తులాభారాన్ని మొక్కుబడిగా చెల్లిస్తూ ఉంటారు. మేడారం జాతరలో స్పెషల్ అట్రాక్షన్ అంటే మాత్రం ఈ చాపరే అన్నమాట. హెలికాప్టర్ రైడ్స్ ని ఎవరు అయినా సరే ఒక్కసారైనా వెయ్యాలి అని చెప్పేసి అని అనుకుంటారు. అయితే ఇక్కడ జనాల్ని ఊహించుకొని, అంటే జనాల్ని ఉద్దేశించి కొన్ని టారిఫ్స్ అయితే పెట్టారు. అయితే ఇక్కడ మేడారంలో ఏరియల్ వ్యూకి అయితే 4800 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు విత్ ట్యాక్స్ అనమాట. సో ప్రస్తుతం ఇక్కడే ఉంది, మనం కూడా లోపలికి వెళ్దాము. అసలు లోపల నుంచి ఎలా ఉంటుంది వ్యూ అని చూడడానికి నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది. పైనుంచి ఇంకా ఎలా ఉంటుందో అన్న ఇంట్రెస్టింగ్ గా కూడా నాకు అనిపిస్తుంది.
సో ఇట్స్ టోటలీ 5-seater చాపర్ అన్నమాట. మొత్తం అందరు కూడా పైలట్ పక్కన ఒకరు కూర్చోడానికి, ఆ తర్వాత ఇక్కడ ఫేస్ టు ఫేస్ కూర్చోడానికి అన్నట్లుగా కూడా ఏర్పాటు చేశారనమాట. అండ్ కూర్చున్న వాళ్ళు సరదాగా ఉంటారు కదా, బయటికి చూస్తూ ఉంటారు కదా, అందుకోసం అని చెప్పేసి ఇక్కడ పెద్దగా అరేంజ్మెంట్స్ అయితే ఏం కనిపించడం లేదు. అండ్ నార్మల్ గానే ఉంది, మరీ హైఫైగా మరీ వావ్ అనిపించే ఫీల్ ఏం లేదు. మనం ట్రైన్ లో లైక్ మెట్రోలో కానీ అలా కూర్చుంటే ఎలా ఉంటుందో అదే ఫీల్ అయితే ఉంది ప్రస్తుతానికి. ఎందుకంటే పైకి వెళ్ళిన తర్వాత ఫీల్ మారుతుంది కాబట్టి పైకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో అన్న ఎక్సైట్మెంట్ చాలా ఉంది. ఖచ్చితంగా ఏరియల్ వ్యూ చూడాలి అనుకునే వాళ్ళు మేడారం వచ్చినప్పుడు ఈ ఫెసిలిటీని కూడా యూస్ చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం కాస్ట్లీ, బడ్జెట్ లో చూసుకొని మిగతా అన్ని పక్కన పెట్టి ఇది వన్ టైం ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకున్న వాళ్ళు దీనికి ఆప్ట్ అవ్వచ్చు. జాతరకి వచ్చే ప్రతి ఒక్కరు, అంటే బస్సులో వచ్చే ప్రతి ఒక్కరు మొదటి అడుగు ఇక్కడే వేస్తారనమాట. ప్రస్తుతం నేను బస్ స్టాండ్లో ఉన్నాను. 26 ఎకరాల్లో ఈ బస్ స్టాండ్ ఏర్పాటు చేశారు. తాత్కాలికంగానే అయినా కూడా ఇది ఎంతో వైభవంగా ఉంది, అంటే చాలా స్పేషియస్గా ఉంది. 26 ఎకరాలు అంటే మామూలు విషయం కాదు. సో ఒకసారి నా వెనకాల చూసినట్లయితే మొత్తం అన్నీ కూడా ఈ స్పేషియస్గా బస్సెస్ తిప్పుకోవడానికి ఈజీగా ఉండటానికి, ఎన్ని బస్సెస్ వచ్చినా పట్టడానికి అన్నట్లు కూడా ఏర్పాటు చేశారు. అండ్ ఇవన్నీ వచ్చేసి వాళ్ళు దిగిన తర్వాత ఎక్కడ స్టే చేయడానికి అని చెప్పేసి వాళ్ళ కోసం ఏర్పాటు చేసినవి అనమాట. ఇవన్నీ పెద్ద పెద్ద క్యూ లైన్స్ కూడా ఏర్పాటు చేశారు. ఇవన్నీ చాలా అంటే చాలా పటిష్టంగా ఉన్నాయి. అండ్ ఒకసారి రోడ్డు కూడా చూసినట్లయితే చాలా చదును చేశారు. ఇప్పుడు ఆల్రెడీ బస్సెస్ తిరుగుతున్నాయి కూడా ఈ ప్రాంగణంలోనే. ఈ ప్రాంగణాన్ని అంతా అంటే ఇప్పుడు మనం చూస్తుంది అయితే ఒక సైడ్ ఆఫ్ మాత్రమే చూస్తున్నాం అనమాట ఈ ప్రాంగణాన్ని. ఇంకొక సైడ్ చూస్తే మొత్తం అన్ని కూడా బరిల్లాగా కట్టేసి ఉంచారనమాట. ఆ బరిల్లోనే వచ్చిన జనాలందరూ కూడా తలదాచుకునేందుకు షెల్టర్ లాగా కూడా ఉపయోగపడబోతుంది. ఏదేమైనా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఎంతో పటిష్టంగా మేడారం జాతరకి సర్వం సిద్ధం చేసినట్లయితే కనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ గా చెప్పుకోవాల్సింది ఏంటి అంటే ప్రతి ఒక్క ప్లేస్ లో కూడా సీసీ కెమెరా ఏర్పాటు చేయడం. ఎందుకంటే సీసీ కెమెరా ఏర్పాటు చేసిన తర్వాతనే చాలా అంటే మహాకుంభమేళా టైంలో ఎంతమంది జనాలు వచ్చారో తండోపతండాలుగా వచ్చిన జనాల్ని ఇక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళు ఎలా చూసుకున్నారు, అక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఆ ప్రాబ్లమ్స్ ని వాళ్ళు ఎలా ఫేస్ చేశారు, మన దగ్గర ఇక్కడ అవి రిపీట్ చేయకోకుండా ఏం చేయాలి అన్న అన్ని అంశాలని కూడా పరిశీలిస్తూ చాలా పటిష్టంగా అయితే ఏర్పాట్లు చేశారు. ఇంకా చెప్పుకోవాల్సింది మహిళలకి బస్సుల్లో ఫ్రీ, కానీ మగవారికి కాదు. కాబట్టి ఎక్కువగా మహిళలు వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి జాతర అంటే ఎక్కువగా ఆడవాళ్ళే ఎక్కువ వస్తూ ఉంటారు, సాంప్రదాయాలు పాటిస్తూ ఉంటారు కాబట్టి, పసుపు కుంకుమకి సంబంధించిన విషయం కాబట్టి అందువల్ల వాళ్ళ కోసమే ఇన్ని ఏర్పాట్లు చేసినట్లుగా కూడా కనిపిస్తుంది. ఏది ఏమైనా మహిళల్ని దృష్టిలో పెట్టుకొని చేసిన ఈ పనులన్నీ కూడా సక్సెస్ఫుల్గా అవ్వాలని కూడా అనుకుందాం.